బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. గుజరాత్ హైకోర్టు సంచలన తీర్పిచ్చింది. 2008 అహ్మదాబాద్ పేలుళ్ల కేసులో 38 మందికి ఉరిశిక్షను విధించింది. 11 మందికి జీవిత ఖైదు విధించింది న్యాయస్థానం. వరుసగా 21కి పైగా బాంబు పేలుళ్లకు సంబంధించి ఉగ్రవాద దాడిలో 56 మంది సామాన్య ప్రజలు మృత్యువాత పడ్డారు. ప్రధానంగా సివిల్ హాస్పిటల్ తో పాటుగా ఎల్జీ హాస్పిటల్, ట్రామా సెంటర్లను లక్ష్యంగా చేసుకుని పేలుళ్లకు పాల్పడ్డారు. 2002 గోద్రా అనంతరం అల్లర్లకు ప్రతీకారంగా ఈ దాడులు చేపట్టారు. దాదాపు 13 ఏళ్ల తర్వాత సాగినటువంటి విచారణ తర్వాత 2022లో 49 మందిని దోషిగా తేల్చింది కోర్టు. తాజాగా సంచలన తీర్పునిచ్చింది గుజరాత్ హైకోర్టు. ఒకే కేసులో ఇంతమందికి ఉరిశిక్ష పడ్డం భారత న్యాయ చరిత్రలో ఇదే తొలిసారి. ప్రధానంగా కేసు యొక్క అంశాలను మనం పరిశీలిస్తే 2022 ఫిబ్రవరిలో అహ్మదాబాద్ లో ప్రత్యేకమైనటువంటి కోర్టు ఇచ్చినటువంటి ఒక సంచలనమైనటువంటి తీర్పే ఇప్పటి వరకు చర్చనీయాంశంగా మారినటువంటి నేపథ్యం. తాజాగా ఆ తీర్పును సవాల్ చేస్తూ దాఖలైన అప్పీలుపై గుజరాత్ హైకోర్టు గత 2.5 ఏళ్లుగా అంటే ఆల్మోస్ట్ 248 సార్లు సుదీర్ఘంగా విచారణ జరిపినట్లుగా తెలుస్తుంది. దాదాపు 1163 మంది సాక్షులు, 7015 పేజీలకు సంబంధించిన సుదీర్ఘ విచారణ కూడా ట్రయల్ కోర్టు చేపట్టింది. ప్రధానంగా ట్రయల్ కోర్టు విధించినటువంటి ఉరి శిక్షల నిర్ధారణతో పాటుగా నిందితుల అప్పీళ్ల పైన జస్టిస్ కోగ్దేతో పాటుగా జస్టిస్ సమీర్ దవేలతో కూడినటువంటి ధర్మాసనం విచారణ కూడా పూర్తి చేసింది. అయితే ఈ రోజు ఉదయం 11 గంటలకు తీర్పును వెలువరిస్తుందంటూ కూడా ఒక ఉత్కంఠ అయితే కొనసాగింది. ప్రధానంగా ఈ కేసుకు సంబంధించి మొత్తం 49 మందిని దోషులుగా తేల్చగా వారిలో 38 మందికి మరణ శిక్షను విధించింది న్యాయస్థానం. 11 మందికి జీవిత ఖైదును విధించడం జరిగింది. ఈ చరిత్రలోనే భారతదేశ న్యాయ వ్యవస్థలోనే ఒకే కేసులో ఇంతమందికి ఉరిశిక్ష పడ్డం ఇదే తొలిసారి. ప్రధానంగా చట్టం పరిధిలో చట్ట ప్రకారం ట్రయల్ కోర్టు విధించినటువంటి ఉరిశిక్ష అమలు కావాలంటే హైకోర్టు తప్పనిసరిగా ధృవీకరించాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర ప్రభుత్వం శిక్షల నిర్ధారణ కోసం ప్రధానమైనటువంటి అంశాన్ని కోరడం, నిందితులు తాము నిర్దోషులమంటూ కూడా పిటిషన్లు వేయడం, ఈ మొత్తం అంశాలను కొంతవరకు క్రిటికల్ గా కేసును మార్చినటువంటి వైనాన్ని కూడా మనం చూస్తున్నాం. సిమికి సంబంధించిన ఉగ్రవాద సంస్థ అయినటువంటి సంస్థకు సంబంధించిన మాజీ నేత సబ్జత్ నాగోరితో పాటుగా గుజరాత్, మధ్యప్రదేశ్, కేరళ, ఉత్తరప్రదేశ్ సహా 11 రాష్ట్రాలకు సంబంధించిన ఉగ్రవాదులు ఈ కేసులో శిక్షను కూడా అనుభవిస్తున్నారు. ఈ కేసులో మొత్తం దాదాపు 7015 పేజీల సుదీర్ఘమైనటువంటి ట్రయల్ కోర్టు రికార్డులను కూడా పరిశీలించారు. దాదాపు 1163 మంది సాక్షుల వాగ్మూలాన్ని కూడా పరిశీలించడం జరిగింది. ఈ మొత్తం అంశాన్ని బేరీజు వేసుకున్న తర్వాత పూర్తి స్థాయిలో తీర్పును ప్రకటించింది గుజరాత్ హైకోర్టు. 2008లో జరిగినటువంటి వరుస పేలుళ్లకు సంబంధించి 38 మంది, మనం యూటీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం, 38 మందికి మరణ శిక్షను విధించడం జరిగింది. మరో 11 మందికి యావజ్జీవ కారాగార శిక్షను విధిస్తూ కూడా సంచలన తీర్పును ప్రకటించింది హైకోర్టు. ఈ పేలుళ్లలో దాదాపు 56 మంది చనిపోయినట్లుగా తెలుస్తుంది. కానీ ఈ తాజా తీర్పు మాత్రం ఒక్కసారిగా భారత న్యాయ వ్యవస్థ పైన మరోసారి నమ్మకాన్ని పెంచినటువంటి వైనాన్ని మనం గమనించాలి. ఎందుకంటే దాదాపు 13 ఏళ్లకు పైగా సాగిన సుదీర్ఘమైనటువంటి విచారణ, అహ్మదాబాద్ ప్రత్యేకమైనటువంటి కోర్టు 2022లో ఇచ్చినటువంటి తీర్పునే బేస్ చేసుకుంటే ఇప్పుడు దానిపైనే అప్పీళ్లకు వెళ్ళినటువంటి వైనాన్ని కూడా మనం చూసాం. భారత న్యాయ వ్యవస్థకు సంబంధించి ఒకే కేసుకు సంబంధించి చాలా మందికి శిక్షలు పడ్డం, అది కూడా మరణ శిక్షను విధించడం మాత్రం నిజంగా ఒక నూతన చరిత్రకే ఇది కీ రోల్ గా పోషించేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. ఉగ్రవాదాన్ని పెంచి పోషించేటువంటి వ్యక్తులు మాత్రమే కాదు, సామాన్యుల ప్రాణాలు తీసేటువంటి ఉగ్రవాదులు ఎవరిని కూడా వదిలిపెట్టమనేటువంటి సంకేతాలను భారత న్యాయ వ్యవస్థ ఇచ్చినట్లుగా తెలుస్తుంది. కేసులో నేరం నిరూపితమైనటువంటి 38 మంది ఉరి కంబాన్ని ఎక్కబోతున్నారు. మరో 11 మందికి జీవిత ఖైదు, చనిపోయే వరకు జైల్లోనే ఉండబోతున్నారు. సరైనటువంటి ఆధారాలు లేని కారణంగా కోర్టు 28 మందికి నిర్దోషులుగా విడుదల చేసినటువంటి వైనాన్ని కూడా మనం చూస్తున్నాం. నిందితులపైన ఇప్పటికే ఐపీసీ 302 దేశద్రోహం కింద, 124A కింద దేశం పైన యుద్ధం ప్రకటించడం, ఐపీసీ 121A తో పాటుగా ఉగ్రవాద నిరోధక చట్టం, ఉపా చట్టం కింద కూడా, పేలుడు పదార్థాల చట్టం కింద కూడా కేసులను ఖరారు చేసినటువంటి పైన మనం చూస్తున్నాం. అయితే తాజాగా గుజరాత్ హైకోర్టు ఇచ్చినటువంటి ఈ తీర్పు మాత్రం ఉగ్రవాదులకు, ఉగ్రవాద కార్యకలాపాలలో పార్టిసిపేట్ చేసేటువంటి వారికి ఒక చెంప పెట్టుగా మారింది.
సో మొత్తం మీద 2008 తర్వాత జరిగినటువంటి ఈ ఉదంతంలో దాదాపు 13 ఏళ్ల సుదీర్ఘమైనటువంటి విచారణ తర్వాత ఈ రోజు గుజరాత్ హైకోర్టు విధించినటువంటి ఈ శిక్షలు అదేవిధంగా తీర్పుకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి వెంకట్ అందిస్తారు. వెంకట్ చెప్పండి, సుదీర్ఘమైనటువంటి విచారణ, చాలా కీలకమైనటువంటి తీర్పు, భారీ స్థాయిలో ఉరి శిక్షలు, పూర్తి అప్డేట్స్ అంటే? సిరాజ్, ఈ కేసు అంటే 2008 నుంచి కూడా అత్యంత సంచలనంగా మారినటువంటి కేసుగా మనం చూసుకోవచ్చు. 2008లో అహ్మదాబాద్ వరుస బాంబు పేలుళ్ల కేసుకు సంబంధించి అంటే తీర్పు ఎప్పుడు వస్తుంది అనేటువంటి ఉత్కంఠ ఇటు న్యాయవర్గాలతో పాటుగా ఇటు బాధితుల్లోనూ అలాగే దేశ ప్రజల్లో కూడా నెలకొన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. 2008 జూలై 26 సాయంత్రం సమయంలో అంటే సరిగ్గా దాదాపు 18 ఏళ్ల క్రితం జరిగినటువంటి ఘటనలో గుజరాత్ లో అతిపెద్ద నగరం అయినటువంటి అహ్మదాబాద్ లో మొత్తం 70 నిమిషాల వ్యవధిలో నగరం నలుమూలలో కూడా 21 ప్రదేశాల్లో బాంబు పేలుళ్లు జరిగాయి. మొత్తం ఈ ఘటనలో 56 మంది అమాయకుల ప్రాణాలు కోల్పోగా దాదాపుగా 200 మందికి పైగా జీవోత్సవాలుగా మిగిలిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఏకంగా అప్పట్లో ఈ దాడిలో అత్యంత సంచలనమైనటువంటి ఘటన ఏంటి అని అంటే, ఈ దాడుల్లో అంటే అత్యంత క్రూరమైనటువంటి వ్యూహాన్ని అమలు చేశారనేటువంటి ప్రధానంగా దర్యాప్తు అధికారులు గుర్తించారు. మొత్తం కూడా రద్దీ ప్రాంతాల్లో దాడులు చేయడమే కాకుండా గాయపడిన వారిని తరలించేటువంటి సివిల్ ఆసుపత్రి అలాగే ఎల్జీ ఆసుపత్రిలో కూడా ఏకంగా ట్రామా సెంటర్లను లక్ష్యంగా చేసుకునే దాడులు అయితే చేసినట్టుగా మనకి అప్పట్లో స్పష్టత వచ్చింది. ఇక ఈ దాడులకు సంబంధించి మొత్తం అంటే గుజరాత్ అల్లర్లకు ప్రతీకారంగా గోద్రా రైలు దహనం కానీ ఆ తర్వాత అల్లర్లకు ప్రతీకారంగా అంటే ఈ దాడులకు మేము ప్రణాళిక రచించామంటూ కూడా నిందితులు అంగీకరించినటువంటి పరిస్థితి ఉంది. అయితే దీనికి సంబంధించి మొత్తం 13 ఏళ్ల పాటు సుదీర్ఘ విచారణ జరిగింది. మొత్తం అంటే గుజరాత్ పోలీసులు ప్రత్యేక బృందాన్ని కూడా ఏర్పాటు చేయడం, ఏటీఎస్ కూడా గుజరాత్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ కూడా దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో అంటే బాధితులను విచారించడం, నిందితుల్ని వెంటనే పట్టుకునేటువంటి విషయంలో కానీ వీటన్నిటికి సంబంధించి చాలా దూకుడుగా ముందుకు వెళ్ళడం జరిగింది. దాదాపుగా 1100 నుంచి 1200 మంది వరకు సాక్షులను ఇందులో విచారించడం, అలాగే టెక్నికల్ ఆధారాలను సేకరించేటువంటి విషయంలో కూడా అక్కడ గుజరాత్ ఏటీఎస్ పోలీసులు సక్సెస్ అయ్యారని చెప్పాలి. ఇక మొత్తం అన్ని ఆధారాలను పరిశీలించిన తర్వాత గుజరాత్ కోర్టు దీనికి సంబంధించి ఏర్పాటు చేసినటువంటి ట్రయల్ కోర్టు నిందితులకు ముందు నుంచి కూడా అంటే భారత న్యాయ వ్యవస్థ పైన కూడా కొంతవరకు కామెంట్ కూడా కనబడుతూ ఉంటది. 100 మంది దోషులు తప్పించుకున్నా పర్లేదు, ఒక నిర్దోషికి శిక్ష పడకూడదని. సో ఆచితూచి వ్యవహరించడం, కొంత లేట్ అయినా కీలకమైనటువంటి తీర్పులు ఇవ్వడం, ఈ తాజా తీర్పుతో ఉగ్రవాద కార్యకలాపాలకు పార్టిసిపేట్ చేసేటువంటి వారికి ఎలాంటి సంకేతాలు ఇచ్చారనుకోవచ్చు? ఉగ్రవాదం ఇప్పుడు మనం ముంబై 2008లోనే జరిగినటువంటి ముంబై దాడుల్లో ఆ విషయంలో కసబ్కు ఉరిశిక్ష విధించడం కానీ లేదంటే ఇలా కొంతమందికి సంబంధించి ఆ తర్వాత జరిగినటువంటి 1990 చివరిలో జరిగినటువంటి కొన్ని బాంబు పేలుళ్ల విషయంలో విధించినటువంటి శిక్షలు కానీ ఇప్పుడు అహ్మదాబాద్ పేలుళ్లకు సంబంధించి విధించినటువంటి ఉరిశిక్షలు కానీ వీటన్నిటికి సంబంధించి భారత న్యాయ వ్యవస్థ న్యాయం ఎప్పటికైనా జరుగుతుంది, ఆలస్యమైనా సరే న్యాయం చేసి తీరుతాము అనేటువంటి లక్ష్యంగానే అంటే అనే ఉద్దేశాన్ని స్పష్టం చేసిందనే విషయాన్ని అయితే మనం అర్థం చేసుకోవచ్చు. మొత్తం ఈ కేసులో ఏకంగా 38 మందికి ఉరిశిక్ష పడింది. రాజీవ్ గాంధీ హత్య కేసులో 26 మందికి ఉరిశిక్ష పడటం అప్పట్లో సంచలనం అయింది. కానీ ఇప్పుడు ఆ రికార్డుని చెరిపివేస్తూ ఏకంగా 38 మందికి ఉరిశిక్ష అలాగే 11 మందికి జీవిత ఖైదు విధించడం అనేది ఒక సంచలనంగానే చెప్పుకోవచ్చు. మిగిలిన 11 మంది ఎవరైతే ఉన్నారో జీవిత ఖైదు పడినటువంటి వారు వీరికి అంటే చివరి వరకు కూడా వాళ్ళు చివరి శ్వాస వరకు కూడా జైల్లో ఉండే విధంగానే తీర్పు ఇవ్వడం అనేది జరిగింది. ఏది ఎలా ఉన్నప్పటికీ కూడా దేశ సార్వభౌమత్వానికి కానీ శాంతి భద్రతలకు కానీ విఘాతం కలిగించేటువంటి ట్రయల్ కోర్టు ఇచ్చినటువంటి తీర్పు పైన ఆల్రెడీ హైకోర్టుకు అప్పీల్కి వెళ్ళారు. ఇప్పుడు హైకోర్టు తీర్పు పైన మళ్ళీ అప్పీల్కి అవకాశం ఉంటుందా? ఈ తీర్పు మళ్ళీ పూర్తి స్థాయిలో కంప్లీట్ చేయడం ఏమైనా జాప్యం చోటు చేసుకునేటువంటి అవకాశం ఉంటుందా? దానికి సంబంధించిన డీటెయిల్స్. రాజ్యాంగం కల్పించినటువంటి హక్కుల ప్రకారం వాళ్ళు తర్వాతి కోర్టుకు కూడా వెళ్లేటువంటి అవకాశం ఉంది. అంటే సుప్రీంకోర్టుకు కూడా వెళ్లేటువంటి అవకాశం ఉంది. సుప్రీంకోర్టులో కూడా దీన్ని ఫైల్ చేసేటువంటి అవకాశం ఉంది. కానీ దీన్ని మరింత జాప్యం చేయకుండా ఉండే విధంగానే సుప్రీంకోర్టు కూడా ఒకవేళ అక్కడికి వెళ్లి పిటిషన్ దాఖలు చేస్తే మాత్రం ఖచ్చితంగా అంటే కేసులో ఉన్నటువంటి తీవ్రతను మనం స్పష్టంగా అర్థం చేసుకోవాలి. కేసు తీవ్రత చాలా ఎక్కువగా ఉంది. అక్కడ నిందితులు ఒక రకంగా దేశం మీద యుద్ధం ప్రకటించడమే, భారతీయుల ప్రాణాలను బలిగొనడమే, అమాయకులైనటువంటి ప్రజల ప్రాణాలను నిర్దాక్షిణ్యంగా తీసేయడమే అనేటువంటిది ఇక్కడ స్పష్టంగా అర్థమైంది. కాబట్టి ఛార్జ్ షీట్ లో కూడా కొన్ని కీలకమైనటువంటి అంశాలను కూడా అక్కడ దర్యాప్తు అధికారులు ప్రస్తావించడం జరిగింది. కాబట్టి ఇక్కడ కింది కోర్టు ఇచ్చినటువంటి తీర్పును పైకోర్టు సమర్థించింది. ఇప్పుడు పైకోర్టు ఇచ్చినటువంటి తీర్పుని దేశ అత్యున్నత న్యాయస్థానం కూడా సమర్థించేటువంటి అవకాశాలు అయితే స్పష్టంగా కనపడుతున్నాయి. కాబట్టి ఇక్కడ నిందితులు అంటే ఏ కోర్టుకు వెళ్ళినా సరే వాళ్ళ ఉరిశిక్ష అయితే ఖాయంగానే అంటే ఇప్పుడు విధించినటువంటి శిక్షని ఖరారు చేసేటువంటి అవకాశాలు అయితే పుష్కలంగా ఉన్నాయి. ఓకే, రైట్ వెంకట్, థ్యాంక్ యూ.
మొత్తం మీద గుజరాత్ హైకోర్టు తాజాగా ఇచ్చినటువంటి సంచలన తీర్పు మాత్రం భారత న్యాయ వ్యవస్థ పైన నమ్మకాన్ని పెంచడం మాత్రమే కాదు, ప్రధానంగా 2008 అహ్మదాబాద్ పేలుళ్ల కేసులో దాదాపు పార్టిసిపేట్ చేసినటువంటి నిందితులు ఎవరైతే ఉన్నారో 38 మందికి ఉరి శిక్షణ విధిస్తూ ఒక చారిత్రాత్మకమైనటువంటి తీర్పునివ్వడం జరిగింది. 11 మందికి జీవిత ఖైదీని విధించారు. వరుసగా 21కి పైగా బాంబు పేలుళ్లకు సంబంధించి మాత్రం కొంతవరకు కీలకమైనటువంటి తీర్పే వచ్చినటువంటి పైన మనం చూస్తున్నాం. చూడాలి తాజాగా ఇచ్చినటువంటి ఈ తీర్పు పైన, అంటే ట్రయల్ కోర్టు ఇచ్చినటువంటి తీర్పు పైన హైకోర్టుకు వెళ్లారు. ఇప్పుడు హైకోర్టు ఇచ్చేటువంటి తీర్పు పైన మళ్ళీ సుప్రీం కోర్టుకు వెళ్ళడం, లేదా సుప్రీం కోర్టు కూడా సేమ్ తీర్పు ఇస్తే మళ్ళీ రాష్ట్రపతి దగ్గర క్షమాభిక్షలకు వెళ్ళడం, ఇలా కాలయాపన జాప్యం లేకుండా తీర్పును కఠినంగా ఇంప్లిమెంట్ చేస్తే భారతదేశంలో ఉగ్రవాదులు చొడబడ్డానికి మాత్రమే కాదు, ఇలాంటి చర్యలకు పార్టిసిపేట్ చేస్తే ఒక బలమైనటువంటి హెచ్చరిక ఇచ్చినట్లు అవుతుందనేది మాత్రం సామాజిక విశ్లేషకుల దగ్గర నుంచి వస్తున్నటువంటి ప్రధాన అభిప్రాయం.